హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ టైం లెసన్స్లో మనము మొన్న నేర్చుకున్న 9 ఆత్మఫలాల్లో 4 ఆత్మఫలాలు నేర్చుకున్నాం కదా. ఈరోజు 3 ఆత్మఫలాలు నేర్చుకున్నాం. 3 ఆత్మఫలాలలో 5th ఆత్మఫలం దయాలత్వం, మంచితనం, విశ్వాసం. దయాలత్వం అంటే ఇతరులకు మనం దయ కలిగి ఉండాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పాపాలలో మనం చేసే ప్రతి తప్పుడు పనుల్లో దేవుడు మన మీద ఇంకా దయ చూపిస్తున్నారు కదా. మనం కూడా ఇతరులకు దయ కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి పాపానికి దేవుడు లోకానికి ఎప్పుడో వచ్చేవాడు, కానీ ఇంకా దేవుడు మన మీద దయ కలిగి ఉంటున్నాడు, దయ చూపిస్తున్నాడు. మనం చేసే ప్రతి పాపానికి ఇంకా దేవుడు దయ కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఇతరులకు మనం దయ చూపిస్తూ దయ కలిగి ఉండాలి. మంచితనం అంటే మనం ఇతరులకి మంచి చేస్తూ మంచి కలిగి ఉండాలి. మన హృదయాల్లో మనము చీకటి కానీ ఏది కూడా పెట్టుకోవద్దు. వెలుగుతోటి మన హృదయాలు వెలుగు కలిగి ఉండాలి. ఇతరులకు మనం మంచి కోరలేదు. సెల్ఫిష్గా మనం ఎవరి దగ్గర మనం సెల్ఫిష్గా ఉండొద్దు. మనం ఎట్లా ఉండాలంటే దేవుని ప్రేమను బట్టి దేవుడు మన మీద ఎలా ప్రేమను చూపిస్తున్నారో, దేవుడు మన మీద ఎలా ప్రేమ కలిగి మంచితనముతోటి మన మీద ఉంటున్నారో, మనం కూడా ఇతరుల మీద మనం మంచి కలిగి వాళ్ళ గురించి మనం మంచిగా కోరాలి, కానీ చెడుగా మనం ఎప్పుడు కూడా కోరొద్దు. విశ్వాసం మనం దేవుని యందు భయభక్తి కలిగి నీతి నిశ్చయిత కలిగి ఉండాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుతూ ఉండాలి. మన పితరులు ఏ రకంగా అయితే విశ్వాసం కలిగి ఉంటున్నారో మనం కూడా వాళ్ళకి విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాము తన జీవితంలో విశ్వాసం కలిగి ప్రార్థించేటప్పుడు దేవుడు అబ్రహాము పట్ల గొప్ప కార్యముతో అనేకమైన దీవెనతో అబ్రహామును దేవుడు దీవించాడు. దావీదు విశ్వాసం బట్టి దేవుడు దావీదు రాజుగా నియమించాడు. యోబు విశ్వాసం బట్టి యోబు తన జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే యోబు తన విశ్వాసాన్ని కాపాడుతూ వచ్చి దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు యోబు జీవితంలో దేవుడు 200 మేలుతో దీవించాడు. ఏలియా ప్రార్థించేటప్పుడు ఆకాశం నుండి దేవుడు అగ్నిని కురిపించాడు. అలా మన పితరులు ఏ రకంగా అయితే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఎలాగైతే వాళ్ళ విశ్వాసాన్ని దేవుని పట్ల ప్రూఫ్ చేసుకున్నాడో మనం కూడా మన విశ్వాసాన్ని దేవుని పట్ల ప్రూఫ్ చేసుకుంటూ ఉండాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుతూ ఉండాలి. మన విశ్వాసాన్ని దేవుని దగ్గర మనము ప్రూఫ్ చేసుకుంటూ దేవుని యందు భయభక్తి కలిగి మనం జీవిస్తూ ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్న ఈ 3 ఆత్మ ఫలాలు దేవునికి మహిమ కలుగును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.